యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుతూ కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా. పాత సంగతులన్నీయు గతించ మరల రావుగా. పాత సంగతులన్నీయు గతించ మరల రావుగా. యేసు నందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు నందు క్రొత్తవై నూతనముగా నడుపును. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. యేసు ప్రభుని ఆజ్ఞలు అద్భుతముగా దొరికెను. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. పరమ దర్శనమందుండి తొలగిపోము ఎన్నడు. యేసు మనతో నుండగా. సైతను శరీరము లోకముతో రాడుచు. సైతను శరీరము లోకముతో రాడుచు. ఎంత క్రయమునైనను సంతసము చెల్లింతుము. ఎంత క్రయమునైనను సంతసము చెల్లింతుము. యుద్ధమందు జయమున ప్రభుని శక్తి పొందెదం. యుద్ధమందు జయమున ప్రభుని శక్తి పొందెదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం. యేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించక. యేసు నామమందున పొందెదము శక్తిని. యేసు నామమందున పొందెదము శక్తిని. అల్పకాల యాత్రలు గొడుగు సడుగులుండక. అల్పకాల యాత్రలు గొడుగు సడుగులుండక. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. ప్రతి పరిస్థితి యందు తృప్తి చెందియుందుము. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుక. కూర్చోండి, అందరూ కూర్చోండి. యేసు మనతో నుండగా. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము. క్రీస్తు యేసు మనసునే మనము కలిగి ఉందము. ఈర్ష క్రోధ విరోధములు విడచి ప్రేమ చూపెదము. ఈర్ష క్రోధ విరోధములు విడచి ప్రేమ చూపెదము. నగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. నగటి మీద చేతిని ఉంచి వెనుక తిరుగము. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు వైపు చూచుచు ఆయన తోడ నడచెదం. యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతో నుండగా. మనలో పాత పురుషుని చంపెదము సిలువలో.
పాత పురుషుని చంపెదము సిలువలో, అంతరంగ పురుషునందు ఫలమును పొందేదము. అంతరంగ పురుషునందు ఫలమును పొందేదము. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థలము పొందడం. ఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థలము పొందడం. చేరయెచ్చలన్నీయు అడగదొక్కివేసెదం. చేరయెచ్చలన్నీయు అడగదొక్కివేసెదం. యేసు మనతోనుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతోనుండగా విడిచెదం ఈ లోక యాత్ర పూర్తి చేసేదం. విడిచెదం ఈ లోక యాత్ర పూర్తి చేసేదం. పరమ రాజ్యమందున పరమ గృహము చేరేదం. పరమ రాజ్యమందున పరమ గృహము చేరేదం. యేసు ప్రభు సంచెదం. ఆనందముతో నిండెదం. యేసు ప్రభు సంచెదం. ఆనందముతో నిండెదం. బహుమానములు పొందెదం. సదాయనతో ఉండెదం. బహుమానములు పొందెదం. సదాయనతో ఉండెదం. యేసు మనతోనుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. యేసు మనతోనుండగా. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరించండి. మరి సమయంలో దైవవర్తమానం మరలా ఇందాం. విన్న తర్వాత మనం అందరం కూడాను ప్రత్యేకంగా మరి ప్రార్థన అవసరతల గురించి కూడా మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ్ కుమార్ మరి దైవ వర్తమానం కొరకే ప్రార్థన చేస్తారు. తర్వాత మనం దైవవర్తమానం వింటాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, లెక్కలేటువంటి స్థుతులు స్తోత్రములైనా ప్రభా. ఈ విధముగా నా ప్రభా రేయి మొదటి జామున్న ప్రభా నీ సన్నిధిలో నాయన ఇలాగూ వాక్య ధ్యానము చేసుకోవడానికి నా ప్రభా నన్ను మమ్మల్ని నాయన మీరు సమకూర్చినటువంటి నీ ప్రేమ కొరకే మీకు వందనాలైనా. అయా చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటి వరకు పాటల్లోనూ ప్రభా ఒప్పుకోలు వర్తమానంలోనూ అయా నీ బిడ్డలు నా ప్రభా ఒప్పుకునే విషయంలోనూ అయా పాటలోనూ ప్రార్థనలో కూడా సహాయపడుతూ వచ్చారు. అందును బట్టి నీకు వందనాలనైనా ప్రభా. ప్రార్థన వర్తమానంలోనికి వెళ్తూ ఉండగా నాయన ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలో ప్రభా, మేము ఎలా ప్రార్థన చేస్తే నీవు ఆలకిస్తావు నాయన. ఆ మాటల ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడిన ఆయన ఆయా ప్రార్థన చేసే ఉజ్జీవాన్ని నాయన నాకు మా అందరికీ మీరు దయచేస్తూ రమ్మని ఆయా ముందున్నటువంటి సమయాన్ని ప్రభు చేతులకు అప్పచెప్తా ఉండగా ఆయా నీ చిత్తానుసారంగా మమ్మల్ని మీరు నడిపిస్తూ రమ్మని మహిమా ఘనత మీకు ఆరోపించుకుంటూ త్వరలో రానాయన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషములు పరిశుద్ధ లేఖనాలు చదువుకుందాం. మరి ప్రార్థన ఎంతో అవసరం కనుక మరి చాలా ఎక్కువ మంది ఉన్నాం. మరి ప్రార్థనకు సమయం సరిపోదు కనుక క్లుప్తంగా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి ఒక మాట చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం
కూర్చో. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు అందరం కలిసి చదువుకుందాం అక్క. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినను ఏమీ దొరకలేదు. మరొక భాగంగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం ప్రారంభించుకుందాం. అప్పుడు సింహాసనుడు ఆసీనున్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమునై నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతిస్తున్నాను. ఈ రాత్రి వేళ లోకస్తులు విశ్రాంతులు ఉన్నారు. నీ బిడ్డలముగా మేము మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. మా వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా ఎన్నో భిన్నమైన పరిస్థితులు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థించుట కొరకై భారముతో సమకూర్చిన మీ బిడ్డలను బట్టి వందనాలు, దైవదాసులను బట్టి వందనాలు. వాళ్ళు ఇప్పుడు నన్ను కూడా నేను అప్పగించుకొనుచున్నాను ప్రభువా. ప్రతి నిద్రామత్తు నుంచి, ప్రతి అనాలోచిత నుంచి నన్ను మమ్మల్ని దాచిపెట్టండి. నీ వాక్యము మా ముఖం మీద ప్రకాశింపచేయండి. ఈ స్థలములో మీ ముఖ దర్శనము చేసుకోవడానికి మాకు అనుగ్రహించండి ప్రభు. నిన్ను చూచి నేత్రములు, నీ స్వరం వినే హృదయము మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ రాత్రి కాలంలో నీ బిడ్డలముగా ఆశతో నీ సన్నిధికి వచ్చిన నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని సెలవిచ్చావు దేవా. ఈ రాత్రి అంతా ప్రార్థన ద్వారా మా పితరులు ప్రార్థించి ఎంతో మేలు పొందుతూ వచ్చినారు. మా జీవితంలో వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా నీ సన్నిధిలో ప్రార్థించి మేము కూడా పొందటానికి కృప దయచేయండి. నిలబడుతున్న మీ దాసుడు కేవలం మట్టివాడు, వట్టివాడు. నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నా నోట మీ మాటలు ఉంచండి. చదవడం లేఖనాలు వివరించడానికి శక్తి లేదు, బలము లేని వాడిని, జ్ఞానము లేని వాడిని ప్రభువా. నువ్వే నా నోట మీ మాటలు ఉంచండి. ఇర్మియా 1:9 వాగ్దానం కోరుకుంటున్నా. లోక 12 జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల మీద కారణం కోరుకోండి. మరోసారి చీకటి శక్తులను, అంధకార శక్తులను బంధిస్తూ నీ కృపనే కోరుకుంటూ ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. రాత్రి కాలపు వేళలో ప్రభునేసు క్రీస్తు వారు మనందరినీ ఎట్లా చూస్తున్నాడండి? లూకాసు వార్త మనం చదువుకున్నాం కదా, 13వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో చాలక మనందరినీ అంజూరపు చెట్టు వలె, పిచ్చి చెట్టులాగా ప్రభు మన నాటలేదు సంఘములో, లేక దురదగొండు చెట్టులాగా నాటలేదు, కారు ద్రాక్ష తోట వలె నాటలేదు. ఎట్లా నాటాడంట? అంజూరపు చెట్టు, అతి శ్రేష్టమైన ఫలాలు, దాని ఆకులు రోగము బాగు చేయుట కొరకే, దాని పండ్లు మనుషుని యొక్క ఆకలి తీర్చి తృప్తిపరచుట కొరకై. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడండి. లోకములు ఎవరూ ప్రేమించలేని మనలను
ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించి తన రక్తమిచ్చి సంపాదించిన సంఘములో నిన్ను నన్ను ఒక అంజూరపు చెట్టుగా నాటినాడంట. నాటిన చెట్టు ఏం చేయాలండి? ఫలించాలి. మనము కూడా ఆత్మీయంగా సంఘములో క్రీస్తు కొరకు ఫలించాలి. నీ జీవితంలో, నా జీవితంలో ఇంతవరకు నాటిన చెట్టు వలె ఉన్నావేమో. నీలో నాలో ఫలాలు లేవని, నిన్ను బట్టి నన్ను బట్టి ఎవరు సంతోషించలేని పరిస్థితులు ఉన్నాయేమో. ప్రభు మరలా కరుణించి నూతన సంవత్సరం ఇచ్చినాడు, నూతన వాగ్దానం ఇచ్చినాడు. మనం చదువుకుంటూ వచ్చినాం ప్రకటన 21:5. నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. కనుక మన జీవితంలో అంజూరపు చెట్టు వలె ఉంటే ప్రయోజనం లేదు, కానీ శ్రేష్టమైన ఫలాలు, ప్రభుకి ప్రయోజనకరమైన ఫలాలు, ప్రభు యొక్క ఆకలి తీర్చే ఫలాలు, ప్రభును తృప్తిపరిచే చెట్టుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దాని కొరకే నిన్ను ఎక్కడున్నామండి? ఒకప్పుడు ఊరు వెలుపల, సంఘమునకు వెలుపల, దేవుని నామమును బట్టి వెలుపల, మారు మనసు లేక, రక్షణ లేక, పాపక్షమాపణ లేక, విచ్చలవిడి జీవితంలో, చీకటి సంబంధమైన జీవితంలో, పాప భూయిష్టమైన లోకములో పొర్లాడుతున్నాం మనం. యెహెజ్కేలు గ్రంథకర్త చెబుతాడు, నువ్వు పుట్టిన నాడే బయట నేలన పారవేయబడి అని రాయబడుతూ వచ్చింది. బయట సంఘములో లేవు. చాలామంది అంటారు, అమ్మ మీరు యేసుప్రభువు నమ్ముకున్నారా అంటే, నమ్ముకున్నామండి, మేము పుట్టు క్రైస్తవులమండి అంటారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది భక్తులు రాశారు. ఎక్కడ ఆ మాట రాయబడలే. చాలామంది సిద్ధాంతపు క్రైస్తవులుగా, సాంప్రదాయ క్రైస్తవులుగా, ఫలాలు లేని క్రైస్తవులుగా, ఎదుటి వాళ్ళు తృప్తిపరచలేని క్రైస్తవులుగా జీవితాలు అలా వెళ్ళిపోతున్నాయి. మాకు తెలిసిన ఒక సహోదరు ఉంది. ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తా. గుడ్ ఫ్రైడే వస్తే కింద నుంచి పైదాకా బట్టలు మారుస్తుంది, కింద పడుకుంటుందంట. మాంసములు అలాంటివి ఏం తినరంట. సరే, చాలా భక్తి కలిగినలేమనుకున్నాను నేను కూడా. తన భర్త చనిపోయాడు ఒక దినాన. సరే వెళ్ళి పరామర్శిస్తామని చెప్పేసి వెళితే ఎట్లా ఉందో తెలుసండి. అర్థమైందా మీకు? ఎక్కడి నుంచి ఇక్కడ వరకు గాజులు ఉన్నాయి, విపరీతమైన పువ్వులు పెట్టారు, ఇంత చెట్టు బొమ్మ పెట్టుకున్నారు, బొట్టు, వికృతమైన రూపం ఉంది. కానీ ఆమె పరిస్థితి ఏంటి? దుఃఖకరమైన పరిస్థితి. భర్త చనిపోయాడు, దుఃఖంలో ఉంది, వేదనలో ఉంది, కన్నీటిలో ఉంది. కానీ వాళ్ళ సాంప్రదాయ భక్తి ఏం చేసిందండి? అలంకరించేశారు. ఎంత దౌర్భాగ్య స్థితి అండి. అప్పటి వరకు ఆవిడంటే నాకు చాలా ఇష్టపడేవాడిని. అంటే ఆవిడ మనం ద్వేషించడం కాదు, అంటే వాళ్ళ భక్తి ఇదా అనిపించింది నాకు. మరి అట్లాగే మనం ఉంటే ఏం సాంప్రదాయం, ఏం భక్తి, మళ్ళీ ఏం సంతోషం. కనుక ప్రభు మనం ఎలా చూస్తున్నాడంటే, ఒక శ్రేష్టమైన అంజూరపు చెట్టు వలె ప్రభు మళ్ళీ ఏం చేశాడంట? సంఘం అనే ద్రాక్ష తోటలో నాటాడు. నాటిన తర్వాత ప్రభు కోరుకున్నది ఏంటంటే, ఇక్కడ రాయబడింది లూకాసు వార్త 13:7 గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. ఎన్ని సంవత్సరాలమ్మా? 3 సంవత్సరాలు.
దేవుడు కృపిచ్చాడు, కరుణించినాడు, కాస్త సమయం ఇచ్చినాడు. సరే, ఈ సంవత్సరమే కదా నాటింది, కాస్త ఎదుగుద్దులేను, నెక్స్ట్ ఇయర్ మరో సంవత్సరం అలా తరుణిస్తే చివరికి చూస్తే ఏమి లేవండి, ఫలాలు లేవు. ఈనాడు క్రైస్తవులము అని చెప్పుకుంటున్న మీరు నేను ఆ రీతిగా బ్రతికితే ఏం సంతోషం. కానీ మనం అనుకుంటున్నాం, నేను చాలా ప్రార్థనాపరుడను, నేను చాలా మంచి దైవజనుడను, నేను చాలా మంచి విశ్వాసినని, మీరు మంచి భక్తి గల దైవజనుడు నేనని, మీకు మీరు తృప్తిపడి అలా వెళ్ళిపోతున్నాయి దొరలు. అలా ఉండుంటే దేవుడి మాట ఇచ్చేవాడు కదా ఈ సంవత్సరం. ప్రకటన 21:5 అంటున్నాడు. 2వ భాగానికి వెళదాం. అప్పుడు సింహాసనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. చాలక్క, ఇంత భక్తి విస్తరిస్తుంటే, ఇంత సంఘాలు విస్తరిస్తుంటే, ప్రతిరోజు యూట్యూబ్లో చూస్తే ఆ సంఘం సువార్త, ఈ సంఘం సువార్త, ఆ సేవకుడు సువార్త, ఈ సేవకుడు, అబ్బో అసలు ఖాళీ ఉన్నట్లే. ఎందుకు మరి దేవుడు ఈ సంవత్సరం అంతలో మాట్లాడుతున్నాడు? మాకు ఒక బంధువు ఉన్నాడు, కొన్ని దినాలు సహవాసంలో ఉన్నాడు, హెబ్రోను సహవాసంలో. మరి ఎందుకు వెళ్ళిపోయాడు నాకైతే తెలియదు. బయటికి వెళ్ళాడు. సరళ మళ్ళీ నేను కైకిరి వచ్చిన తర్వాత వాడిని కొంచెం కడదామని చెప్పి, మా బంధువులు కదా కొంచెం భారం ఉంటుంది కదా, వాడు బీడీ టీచర్, కొంచెం వాడిని మళ్ళా సహవాసంలో తీసుకొద్దామని చెప్పేసి అంటే నా దగ్గర మాట్లాడి వేరే వాళ్ళ దగ్గర అన్నాడంట, భక్సింగర్ సహవాసం తప్పండి. ఏమన్నాడండి? భక్సింగర్ సహవాసం తప్ప. ఒరే భ్రష్టుడా, ఈనాడు యూట్యూబ్ ఆన్ చేస్తే, టీవీ ఆన్ చేస్తే, సెల్ ఫోన్ ఆన్ చేస్తే, ఏ డినామినేషన్ అయినా, ఏ సేవకుడైనా భక్త సింగ్ గారి యొక్క పేరు చెప్పకుండా వర్తమానం ముగించడానికి అవకాశం లేదు. అంత దైవజనుడిని ఏమన్నాడు? నువ్వు మాటలో తప్పు అన్నాడు. నీ కర్మను అనుభవించనన్నావు. చాలా భయంకర పరిస్థితులు వెళ్తున్నాడు ఆయన, వ్యక్తిగతంగా, సామాజికంలో. కనుక ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన పరిస్థితి బాగుండుంటే ఈ రాత్రి ఆల్రెడీ పేరు అవసరం లేదు, దేవుడు మనతో ఈ మాట కూడా మాట్లాడేవాడు కాదేమో. అందుకొరకే మనకున్న కొన్ని బలహీనతలు, కొన్ని పొరపాటులు, లేక సంథింగ్ మిస్టేక్స్ ఏదో మన జీవితంలో ఉన్నాయి, దాన్ని మరలా రెక్టిఫై చేసుకోవడానికి, అంటే తిరిగి సరిచేసుకోవడానికి, చాలామంది సరిచేయడానికి ఇష్టపడరు. దాన్ని అలాగే కప్పుకుచ్చుకొని, మరి దావీదు భక్తుడి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, తను పొరపాటు చేశాడు. మరి నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఆ మనుషుడు నీవు అన్నప్పుడు దావీదు రాజు గారికి ఎంత అధికారం ఉందన్నప్పుడు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఏం చేశాడండి? తల వంచి నేనే పాపం చేసింది. అందుకని 66 పుస్తకాల్లో దావీదును ఆశీర్వదించినంత ఏ వ్యక్తిని ఆశీర్వదించలే. చూడండి, 66 పుస్తకాలు మీరు ఒకసారి ధ్యానం చేసుకోండి, మీకు లేఖనాలు తెలిసిన వారే. ఎందుకు దావీదు గారిని అంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, తన జీవితంలో ఒప్పుకోలు, అంటే ఒప్పుకునే మనసు ఉంది. చాలామందికి ఒప్పుకోరు. ఏందక్క ఎలా చేసామని అనుకోండి, అదేంటన్నా బాగానే ఉంది కదన్నా, బాగా దాన్ని ముందుకి వెనక్కి ఏం చేస్తారు? గజిబిచ్చేస్తారు. దేవుని లేఖను నాతో మీతో మాట్లాడినప్పుడు మనం సరిచేసుకుంటే మన జీవితాలు అంజూరపు చెట్టు వల్లే శ్రేష్టమైన ఫలాలు ఫలించడానికి దేవుడు ఎంతైనా సహకరిస్తాడు. కనుక ఈ రాత్రి గారు ఉదయకాలం, క్షమించండి, ఈ ఉదయకాలంలో దేవుని సన్నిధిలో మనలను నూతన వ్యక్తిగా చేయాలంటున్నాడంటే, మనలో కొన్ని పాతవి ఉన్నాయి. అర్థం చేసుకోండి. మనల్ని నూతనంగా చేయాలని ప్రభు కోరుతున్నాడంటే, మనలో ఏమున్నాయంట? పాతవి ఉన్నాయి, లేక దేవునికి ఇష్టంగానే ఉన్నాయి, లేక దేవునికి అయిష్టమైనవి ఉన్నాయి, లేక మనకు బాగా ఇష్టమైనవి ఉన్నాయి. వాటిని మనం కొంచెం
మాడిఫికేషన్ చేసుకోగలిగితే, సరి చేసుకోగలిగితే, చక్కదిద్దుకుంటే మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందంటే, కనుక ఈ రాత్రి కాలంలో క్లుప్తంగా చెప్తాను. మరి సమయం చాలా అయిపోయింది, 11:30 అయిపోయింది. నేను కొద్ది సమయం కూడా మన ప్రార్థన అంశాలు చాలా ఉన్నాయి కనుక రండి. ఏ విషయంలో మనం సరిచేసుకోవాలి? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. మనుషుని యొక్క హృదయములో ఏమున్నాయంట? ఇంత చిట్టా ఉంది. అమ్మాయి మేము భక్తింగారు సహవాసం అండి, మేము పలానా సంఘం అండి, మేము ఆరాధన చేస్తున్నాం, బలలో పాల్పొందుతున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం, రాత్రంతా ప్రార్థన, మాలో ఇవి లేవండి అనడానికి అవకాశం లేదు. ఏముందండి? ఈ 13, 14 ఉన్నాయి ఇక్కడ. కనీసం అందరిలో ఒకటి ఉంది. ఏంటో చెప్పమంటారా? చూడండి, అక్కడ రాయబడింది మత్సరం ఉంది. ఒక విశ్వాసి ఇంకో విశ్వాసం చూస్తుంది. ఈ అక్క చీర బాగుంది అని సంతోషపడదు. ఎలా వచ్చింది అక్కకి, ఎంత, ఎక్కడ కొన్నారు, దాని వివరాలు అన్నీ. ఇక వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఆత్మ ఎక్కడ ఉండదు, దేశ సంచారం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాకన్నా బాగా తక్కువ కలిగిన అక్కకి ఎలా వచ్చింది? మా దగ్గర ఒక విశ్వాసం ఉంది. కళ్ళు మీద ప్రార్థనలో దేవుడు ఎప్పుడు మోస్తాడు, మోసేస్తాడు ఏకంగా. కళ్ళు మీద ఎవరు వస్తున్నారా, ఎవరు వెళుతున్నారా, ఇదే ప్రార్థన అనేది. ఏంటి? మనుషుల కొరకు కాదు కదా, సర్వోన్నతమైన సన్నిధిలో మౌన ధ్యానములో అంతరంగ నేత్రాలతో చూడాలి ఆయన్ని. ఏముందంట? మత్సరము అనేది ఉంది మన జీవితంలో. మత్సరం అంటే ఏముందని అక్కడ కింద? చెడ్డ కళ్ళు. అసలు చూసి సహించలేమండి. దేవుడు ఆయనకి ఇచ్చారు, దేవుడు నిన్ను కరుణించాడు. అక్క సంతోషం, అక్క నీ ఆర్థికమైన పరిస్థితి బాగోపోయి నీకు దేవుడు సమకూర్చాడు అక్క, సంతోషం అక్క అని సంతోషించడం పోయి ఇక లోపట కళ్ళు బగ మండిపోతూ ఉంటాయి, హృదయం మండుతూ ఉంటుంది. ఒక సేవకుడు చూసి ఇంకొక సేవకుడు సహించలేడు. ఒకవేళ ఎక్కువ పరిచయం చేస్తున్నాడు అనుకో, మ్యాథ్యూ అని ఇక్కడ ఈ పక్కన ఉన్న వాళ్ళు, ఏంది ఆయన మనం ఎందుకు చేయకూడదు? మన ఒక సేవకుడు చెప్పాడు, పెద్ద ఆయన, సంఘంలో పరిచర్య పోటీతత్వం కాదు, సంఖ్య ప్రాముఖ్యం కాదు. 100 మంది ఉన్నారండి సంఘంలో అనుకుందాం, లేక 200 మంది ఉన్నారు. ఆ 200 మందిలో ప్రతి వ్యక్తిని మనం చూడగలమా? మరి అలాంటప్పుడు మనం 2-3 కనెందుకు ఆపుతున్నాం? 20 మందిని కనుక్కోవచ్చు కదా, ముస్లిం కంట్రీస్ లాగా. చాలామంది ఆరాటం. అసలు ఆ విశ్వాసం వచ్చాడు లేదు, ఈ సేవకుడు తెలియదు. అసలు ఏమైపోయిందో ఆవిడ ఇంటి దర్శనానికి కూడా వెళ్ళడం. సంఘం పెరిగిపోవాలి. వర్షాకాలం కొత్తగా వర్షం పడితే గుంతలో చేపల పిల్లలు, కప్పల పిల్లలు బాగా మెలుతూ ఉంటాయి. అంటే మీరు కొంచెం పట్టణం అనుకుంటే మీకు తెలియపోవచ్చు. అట్లాగే ఈనాడు సంఘములో బాధ్యత కలిగిన కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, ఎట్లా ఉన్నారంటే సంఖ్య కోసం చూస్తున్నారు కానీ అందులో స్ట్రెంత్ ఉందా లేదా లేదు. క్వాంటిటీ చూస్తున్నారు కానీ క్వాలిటీ లేదు. ఎందుకు క్వాలిటీ లేనిది? ఇప్పుడు నాకు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఈ ద్వారకతుల పక్కన శ్మశానం ఎక్కడ ఉందండి? అదంతా నాదే అనుకుంటానండి. ₹1 ఆదాయం వస్తుందా? ఏమన్నా డానన్నా? ₹1 ఉపయోగం లేదు. సంఘములో మారు మనసు లేనివాడు, రక్షణ లేనివాడు,
పాప క్షమాపణ లేనివాడు, వాక్యానికి భయపడినవాడు, దేవుడు సన్నిధిని ప్రేమించినవాడు ఎంతమంది వస్తే ప్రయోజనం ఏంటి? అందుకని యేసుప్రభు వారు మత్తయి సువార్త చెప్పాడు, 2 ఉంటే చాలంట. మరి ఎవరండి? దేవుని సంఘం. వారితో దేవుడు ఉంటారు, ఏదైనా సాధించవచ్చు. కానీ ఈ రాత్రి నా ఆలోచన ఏంటంటే, మన హృదయముల గురించి చాలా గంభీరంగా చెప్పేస్తాం సువార్తలో. అబ్బా మైకి పట్టుకుంటే ఈ లోపల ఉన్న స్పీకర్ పగిలిపోద్దాం అన్నట్లు ఉంటుంది. అంత గంభీరంగా కొట్టి బంధిస్తాం. నా ప్రియమైన తమ్ముడు, చెల్లి, నూతన సంవత్సరంలో దేవుడు నాతో అంటున్నాడు, నీ హృదయం ఎలా ఉంది? ప్రార్థించ నీవు, ప్రభును ప్రకటించ నీవు, ప్రభు బలలో పాలు పొంద నీవు, ప్రభు బిడ్డనని చెప్పుకున్న నీవు నేను చెప్పడానికి కాదు. క్రైస్తత్వం ఏం చేయాలంట? ప్రాక్టికల్ లైఫ్ కావాలి. నువ్వు ఏదైతే ఇక్కడ నిలబడి చెబుతున్నావో నేను కానీ నువ్వు కానీ అనుసరిస్తేనే చెప్పలేని చెప్పొద్దంట. మార్టిన్ గారు చెప్పేవారంట ఆ మాట. మొన్న ఒక ఆయన చెప్తూ వచ్చినాడు, పెద్ద ఆయన. క్రైస్తవ బోధ అనేది ఏదో చెప్పేయడానికి కాదు, నువ్వేదైతే అనుసరిస్తున్నావో దాన్ని మాత్రమే చెప్పు. నీకు తెలియకపోతే ఆపేయి. మొన్న ఒక ఆయన ఇంకో మంచి చాలా గొప్ప విచారం చెప్పాడు. లండన్లో ఒక దైవ సేవకుడు పరిచర్య ప్రారంభించాడంట. 2 బిడ్డలు ఉన్నారంట వాళ్ళకి. భార్య సేవకు వెళ్ళిపోతే భార్య వాళ్ళకి 2 కుమారులు ఉన్నారంట. వాళ్ళిద్దరు గురించి ఆయన చెప్పిన మాట, కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేపిస్తుంది. దానికి ముందు ఒక పాట పాడతాం కదండి. పాట పాడేటప్పుడు ప్రతి లైన్ పాడేవారంట. ఒకవేళ పిల్లలకు రక్షణ లేక అనుభవం లేకపోతే, అబ్బాయి నువ్వు ఈ పాట పాడొద్దు, ఈ చరణం పాడొద్దు. మనం కూడా చాలాసార్లు ఊరికే నోటుకు వచ్చినట్లు పాడేస్తూ ఉంటాం. అందులో మన జీవితంలో ఒక్కడ కూడా అన్వయించుకునే అనుభవం లేదు. ఉదయమునే లేచి తర్వాత ఉందా మన జీవితంలో? ఏ నాడు లేచి అనుభవం లేదు. ఎట్లా వినేస్తావు స్వరం? మనకన్నా ముందు అంజులు గుళ్ళ మీద గోపురాల మీద వినపడతాయి మైకులు, మనం లేగం. ఎందుకు? ఊరికే అనుభవం లేకుండా చెప్పేస్తే అది నాకు మేలు కాదు, వింటున్నా మీకు ప్రయోజనం కాదు. ఎప్పుడు కూడా క్రైస్తత్వం అనేది ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఈ మాట గురించి మనం ధ్యానం చేస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం ప్రకారం చెడ్డ కన్నులు. కనుక మన హృదయంలో ఏమున్నాయంట? చెడ్డ కన్నులు. చూసి సహించలేనివి, చూసి సంతోషించలేనివి, చూసి అతనితో ఏకీభవించలేని కళ్ళు మనం కలిగి ఉన్నాం. కనుక నూతన సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నూతనంగా చేయాలని ఆశపడుతున్నా. అట్లాగా నూతనంగా చేయాలని ఆశపడి ఉంటే ప్రార్థించడానికి వచ్చిన మీరు జీవితంలో ఏమి నూతనపరచబడాలి అంటే, మొట్టమొదటిగా మన హృదయమే నూతనపరచబడాలి. పైకి కనబడే శరీరం కాదు, బాహ్య రూపము కాదు. మరి దావీదు అభిషేకించక ముందు సౌలు వచ్చాడు. 7 బిడ్డలు అక్కడ ఉన్నారంట, చాలా అందంగా ఉన్నారు, బాహ్యంగా ఉన్నారు. ప్రవక్త అనుకున్నాడు, నా సమయలు ప్రవక్త ఈయనేమో అనుకున్నాడు. కాదు అన్నాడు దేవుడు. 1 2 3 4 5 6 అందరూ అయిపోయారు. అప్పుడు యెషయా గారిని పిలిపించాడు. అయ్యా నీకు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఆయన చెప్పిన మాట, కడవరు వాడు, చివరి వాడు, పనికిరాని వాడు ఒకడు ఉన్నాడయ్యా అంటే వాడిని పిలిపించమన్నాడు. వాడు వచ్చిన తర్వాత చూస్తే ప్రవక్త దేవుడు చెబుతున్నాడు, ఇతడే నువ్వు కోరుకున్నవాడు, ఇతడే నాకు ఇష్టమైన వాడు, ఇతడు నువ్వు అభిషేకించు అంటే అంతరంగం చెబుతుంది. బాహ్యంగా మనం ఎప్పుడు మోసపోవద్దు. కనుక ఈ రాత్రి ప్రార్థించడానికి వచ్చిన మన జీవితంలో, మన హృదయంలో ఖచ్చితంగా మత్సరపడే కనులు ఉన్నాయి. కానీ నూతన సంవత్సరంలో ప్రార్థించడానికి వచ్చిన మన జీవితంలో దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి. ఎంత అద్భుతమైన మాట అండి. మన హృదయము ఏమి లేదండి, నూతనత్వం లేదు. పాత తల్లి గర్భంలోంచి పుట్టినప్పటి నుండి ఏ అనుభవం ఉందో అదే అనుభవంలో వెళుతున్నాం మనం. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని నూతన పరుస్తా,
దాని కొరకు మనం ఈ రాత్రి ప్రార్థించే, ఉదయకాలంలో ప్రార్థించే మన జీవితంలో మారు మనసు పొందామని చెప్పుకుంటాను. నీవు నేను స్వభావం మారలే, అంతరంగపు ఆలోచన మారలే. అందుకని దేవుడు అంటున్నాడు, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఎప్పుడైతే మన హృదయంలో నూతనంగా కలుగజేస్తాడో అందులో పుట్టేవన్నీ ఏం పడతాయండి? నూతన తలంపులు. అందుకని భక్తుడు కూడా పాడుతూ వచ్చాడు కదా, జీవపు దాతానా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమా దరికి నేము, నూతన వెలుగు నూతన అనుభవమా దరికి నేము. నూతనమైన మనసుంటే ప్రతి దినము నీలో నూతనంగా పుడతా ఉంటుంది. నూతన జీవితం, నూతన అనుభవం, నూతన ఆత్మతో ప్రతి దినము నింపబడితే ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించడు? రాత్రి ఉదయ కాలంలో మన అంతరంగంలో మత్సరపు కనులు చూసి సహించలేని ద్వేషం, ఈర్ష్య, అసూయ, మత్సరం చాలా ఉన్నాయి. కానీ రాత్రి ఉదయ కాలంలో దేవుడు అంటున్నాడు, నూతన హృదయాన్ని మీకు ఇస్తా. ఆ నూతన హృదయం పొంది మనం ప్రార్థన చేస్తే చాలా సంతోషం. అందుకని ఇక్కడ రాయబడుతుంది, నూతన స్వభావం మీకు కలుగజేస్తా. మరి రక్షించబడి ఎన్ని సంవత్సరాలైందో కానీ జీవితంలో ఏమి లేదని, మన జీవితంలో అంట నూతన అనుభవం లేదు. నూతనత్వం కోరుకుంటున్నాడు ప్రభు. నూతన అనుభవం లేకపోతే, నూతన జీవితం లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే పాత పద్ధతిలోనే వెళుతూ ఉంటారు, పాత స్వభావంలోనే కొనసాగుతూ ఉంటారు. కనుక రాత్రి ప్రార్థించే మనము నూతన స్వభావముతో, నూతన ఆత్మతో మనం ప్రార్థన చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎప్పుడైతే నూతన స్వభావము, నూతన హృదయం మన జీవితంలో ఉంటుందో అవన్నీ నూతనంగానే ఉంటాయి. పాత వెళ్ళిపోతాయి, నూతనంగా ఉంటాయి. ఎప్పుడైతే నూతనంగా మన జీవితంలో దినదినం పుడతా ఉంటుందో, కొంతమంది ఆరాధన చేస్తూ ఉంటారు. 2023లో ఏ ఆరాధన చేశారో, 24లో ఏ ఆరాధన చేశారో, 25లో కూడా అదే ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే వారి జీవితంలో ఏం లేదండి, వాక్యం యొక్క అనుభవం తెలియదు. 2020లో ప్రభుని ఎలాగైతే తిరిగారో ఆ 2 మాటల్లోనే ప్రార్థనలు ఆగిపోతారు, 3వ మాటలోకి రారు. 2020లో ఏ ప్రభుని ఎలాగైతే నేర్చుకున్నారో ఒక కాసేపు 10 గంటలకు రావాల్సింది 11ంటికి వచ్చి వెళ్ళిపోవడం, సంఘ ప్రార్థనకి లేటుగా రావడం, ఇక అవన్నీ పాత అనుభవాలే. కొత్తలో తెలియజేసేది ఇంకా రోజులు గడిచే కొలది, సంవత్సరాలు గడిచే కొలది మళ్ళీ ఏం కలిగి ఉండాలంట? నూతన అనుభవంలోకి వెళ్ళాలి. మరి దైవజనుడు భక్సింగ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే తరగదు. కానీ ఆయన ప్రభుని ఎరిగినప్పుడు ఏ జీవంతో ఉన్నాడో, ఏ ఉద్యమంతో ఉన్నాడో, ఏ ఆశతో ఉన్నాడో, అతడు ప్రాణం విడిచేంత వరకు కూడా అదే ఆశతో, అదే ఆకలితో ప్రభుని సేవిస్తూ వచ్చినాడు. కనుక ఈనాడు పరిచర్య ప్రజ్వలిస్తుంది. కారణం ఎందుకంట, తను పంజాబ్ నుంచి వచ్చాడు, ముస్లిము, క్షమించండి, చిక్కు మతస్థుడు. ఆ అలవాట్లు పోయినాయి, ఆ సాంప్రదాయాలు పోయినాయి. ఏమొచ్చింది? నూతన ఆత్మ పొందినాడు. ఒక్కొక్క వ్యక్తిని నూతనంగా వెలిగిస్తూ వచ్చినాడు. మనమే నూతనత్వం లేకపోతే, మనమే నూతన అనుభవం లేకపోతే, మనమే ఆరాధకుడిగా లేకపోతే, మనమే ప్రార్థించే అనుభవం లేకపోతే ఎదుటి వ్యక్తికి ఏం చెప్పగలుగుతాం? కనుక ఉదయ కాలంలో ప్రభు మన నుండి కోరేది ఏంటంటే, మీ బాహ్య శరీరం కాదు మార్చేది, మీ వస్త్రాలు కాదు మార్చేది, మందిరాల నిర్మాణాలు కాదు మార్చేది, మీ అంతరంగంలో ఎవరికి కనబడే హృదయాన్ని మార్చు. హృదయాన్ని చూసేవాడు దేవుడు. మనుషులు ఆకారాన్ని, అంతరంగం కాదు, పై చూపుని చూస్తాడు. దేవుడు అంతరంగాన్ని చూసినప్పుడు ఆయనకు తగిన ఆశ నీలో ఉంటే దేవుడు అద్భుతంగా నీ జీవితాన్ని మార్చగలుగుతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. రండి 2వ మాట చూద్దాం. ప్రభు ఎందుకు నూతన పరిచయం కోరుతున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము
17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాగా ఎవడైనను క్రీస్తులో ఉన్నవారికి. ఈనాడు చాలామంది క్రీస్తులు ఒక అన్న ప్రార్థన చేశారు, ఎవరో నాకు తెలియదు, కానీ మాకు ఓరేబులో ఒక పెద్ద అనుభవం ఉన్న అంకులు ఉండేవాడు. ఆయన చెప్పేవాడు, విశ్వాసులంటే ఆదివారం చక్కగా రౌండ్గా గుండ్రంగా ఉంటారంట, అసలు ఏమాత్రం లోపం కనబడదంట. అమ్మ నిద్రపోవద్దు, ఎవరికైనా నిద్రస్తే మొహం కడుక్కోండి. ఆదివారం క్రైస్తవులు ఎలా ఉంటారంటే చక్కగా గుండ్రంగా ఉంటారంట. సోమవారం నుంచి శనివారం వరకు అలా లోకంలో కలిసిపోతారంట. అర్థమైందా మన మాట మీకు? ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న పౌలు గారు చెప్తున్నాడు, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. ఉందా ఈ అనుభవం మనకి? అపోస్తుల కార్యంలో ఒక మాట చదివితే మనకు అర్థం అవుతుంది అనుకుంటా. రండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 10వ వచనం. శృంగారమును దేవాలయపు ద్వారమున భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడియాన్ని గుర్తెరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయముతో నిండి పరవశులైరి. గత జీవితంలో ఆ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే 3వ అధ్యాయము 1-3 వచనాల్లో వాడు భిక్షగాడు, రెండో వాడు నడవలేని పరిస్థితి, తనకు తాను ఏ పని చేసుకోలేని వ్యక్తి. దేవుని దాసులు బాగు చేసిన తర్వాత ఆయన చూసంట అనేక మంది విస్మయముతో నిండి పరవశులైరి. ఈనాడు నన్ను చూసిన వాడు ఎవడన్నా ఆనందించగలుగుతున్నాడా? అరే పలానా దేవుని సేవకుడండి, తన వైఖరి మారింది, తన మాటలు మారినాయి, తన వస్త్రధారణ మారింది, తన పద్ధతి మారింది, ఏమన్నా చెప్పగలుగుతున్నాడు నన్ను గురించి? ఎందుకు నా బోధ? ఎందుకు నా సేవ? ఎందుకు నా జీవితం? లూకాసు వార్త 13 మనం చూస్తూ వచ్చినాం. శ్రేష్టమైన అంజూరపు చెట్టుగా నాటి ఫలాలు చూడాలని ప్రభు ఆశిస్తుంటే నా పాత జీవితము, నా రహస్య జీవితము ఎలా ఉందో ఇప్పుడు కూడా ఏదో బైబిల్ బ్యాగ్ తెలుసుకున్నా, షర్ట్ రంగు మారిందేమో తప్ప అంతరంగంలో మార్పు లేదు. ఇక్కడ రాయబడుతుంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. నూతన సృష్టి ఎంత సంతోషమైన మాట అండి. నూతన అనుభవంలోకి రావాలి, నూతన హృదయం కలిగి ఉంటే, నూతన స్వభావం కలిగి ఉంటే నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడు. రెండవ మాట మనం చూస్తున్నాం, నూతన సృష్టి అంటే ఒక నూతన విధానం. ఇక నిన్ను చూసిన వారు ఒక ఆయనంట సాధు సుందర్ సింగ్ గారు, బక్ సింగ్ గారు, సాధు సింగ్ గారు, కత్తర్ సింగ్ గారు, ముగ్గురు వచ్చారు పంజాబ్ నుంచి. అందులో ఒక వ్యక్తి మరి సాధు సుందర్ సింగ్ గారు చక్కగా గడ్డం పెంచుకొని అలాగ ప్రయాణం ప్రారంభించాడంట. ప్రారంభించిన తర్వాత ఒక గ్రామంలో ఆ రాత్రి పండుకున్నాడంట. ఉదయకాలంలో లేచి వెళదామని చెప్పి పండుకున్నాడు. ఆ రాత్రి ఆ గ్రామంలో చిన్నపిల్లలు గట్ట ఆడుకునే వాళ్ళు ఉంటారు, యవనస్తులు. సడన్గా అక్కడికి వెళ్ళేసరికి ఈయన కనపడ్డాడంట. చూసి త్వరగా ఇంటికి వెళ్ళి, అమ్మ అక్కడ దేవుడు ఉన్నాడు, అమ్మ అక్కడ దేవుడు ఉన్నాడు అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నాడంట. దేవుడు ఉంటే ఏంటన్నా ఆయన నాకు అర్థం కాదు, ఏంటి అని తీసుకొని పోతే సాధు సుందర్ సింగ్ గారు. ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, ప్రభుని ఎరగకముందు మనం ఏ పద్ధతిలో వెళ్ళామో ఎరిగిన తర్వాత కూడా సంఘములో, సమాజంలో, పరిశుద్ధుల మధ్యలో అదే ధోరణిలో వెళితే ఎట్లా నూతన సృష్టి అవ్వగలుగుతావు? దేవుడు కోరుకునేది నూతన స్వభావం, నూతన హృదయం ఇవ్వాలని కోరుతున్నాడు. రెండవది నూతన సృష్టి అంటే ఒక నూతన వ్యక్తిగా చేయాలని కోరుతున్నాడు. కనుక మన జీవితంలో ఎట్లా నూతన అనుభవం వస్తుంది?
ఎట్లా వస్తుంది అమ్మా? మనం బోధిస్తే వస్తుందా, లేక ఎక్కువ సంఘాలు కడితే వస్తుందా? రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడు ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. చాలక్క. ఎట్లా నూతన వ్యక్తిగా చేయగలుగుతామంట? ఇవాళ దేవుని దాసులంగా మేము, ఎందుకంటే నిలబడి నేను కాబట్టి నేను క్షమించాలి, కూర్చున్న మీరు నేర్చుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. తెలుసు, మాకు వాక్యం తెలుసు, సండే స్కూల్ తెలుసు, యూత్ మీటింగ్ తెలుసు, VBS తెలుసు. తెలిస్తే ప్రయోజనం ఏంది? నువ్వు మార్పు పొందినావా? నీ హృదయం మారిందా? నీ ప్రవర్తన మారిందా? నీ నడవడిక మారిందా? నీ ఆచారాలు మారినయా? ఏది మారలే. ఇక్కడ రాయబడుతున్న మాట మనం చూస్తే, నా యొద్ద నేర్చుకోనండి. ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడండి. మనకేం చేస్తాడంట? నేర్పడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వద్దకు వచ్చి నేర్చుకోగలిగితే, మరి యేసు ప్రభు వారి శిష్యులు చదువు లేని వారు అంటారు చాలామంది. కాదండి, వారు చదువు లేని వారు కాదు. అప్పటికి వారికి ధర్మశాస్త్రం తెలియకపోవచ్చు, వారికున్న పాండిత్యం, ఈ దైవికమైన జ్ఞానం తెలియకపోవచ్చు. వారు చదువుకున్న వారే. చాలామంది అంటారు పామరులు అంటూ ఉంటారు. కాదండి, యేసుప్రభు వారి శిష్యులు అందరూ చదువుకున్నవారంట. మరి మనం జ్ఞాపకం చేసుకుంటే వారు భూలోకాన్ని తలకిందులు చేయగలిగారు. కారణం, యేసుప్రభు వారి దగ్గర ప్రతిరోజు నేర్చుకునేవారు. ఆయన ఏం చెప్పాడు అదన్నీ ఆలకించడం. ఒక అర్థం కాకపోతే మళ్ళా సాయంత్రం వెళ్ళి, ప్రభువా ఇది ఉపమానం యొక్క భావం ఏంటి ప్రభువా? మనం అర్థం కాకపోయినా తల ఊపుతూ ఉంటాం. నిద్రపోతున్నావో తెలియదు, ఊకాడుతున్నావో తెలియదు. అందుకని దైవుడు భక్సింగ్ గారు దైవ సేవకులకి ఏం పెట్టేవాడండి? సేవకులు కూడుకు పెట్టేవాడంట. మేము ఊరికి బలగుచ్చి మీకు బొద్దు ఇచ్చేస్తున్నాం, మాకెవడు నేర్పుతాడు? దైవ సేవకులు కూడిక 5 రోజులు ఉండేదంట, 3 రోజులు ఉండేది. ఇప్పుడు చివరికి 2 రోజులు 1 రోజు అయిపోయింది. కనుక మనం నేర్చుకోకపోతే చెప్పేవాడికి ఏం చెప్తాం? అందుకని యేసుప్రభు అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నా యొద్ద నేర్చుకోండి. ఏం చేస్తాడంటే ఆయన? మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనండి. నేర్చుకోవాలి. నేర్చుకుంటే మనకు ప్రతీదీ సులువు అవుతుంది. నేర్చుకోకపోతే అతి కష్టం అవుతుంది. కారు తోలడం వచ్చనుకోండి, ఏం కాదు అనుకుంటాం. కారు తోలడం రాబోదనుకో, అమ్మ బాబోయ్ ఇంతలా ఉంది, ఇంత ఉంది, దీని ఎట్లా అని భయపడుతుంది. యేసుప్రభు ఏమంటాడంటే, మీరు నా యొద్ద నేర్చుకుంటే మీకేం దొరుకుతుందండి? విశ్రాంతి, నెమ్మది, సమాధానం దొరికిద్ది. మరి మనకు ఏమీ తెలియకపోతే, ఏమీ నేర్చుకోకపోతే ఎట్లా మనకు నెమ్మది? మన ప్రాణం ఎంత అల్లాడిపోతూ ఉంటుందండి. కనుక దేవుని యొక్క వాక్యము మొట్టమొదటిగా మనం నూతన పరిచేది, హృదయము నూతన పరచాలి, స్వభావం నూతన పరుస్తుందంట. మనం చూస్తూ వచ్చిన 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి. మరి మీ జీవితంలో ఏమి నేర్చుకుంటారు? ఎలా నేర్చుకుంటారు? ప్రభువు లేడు కదండి ఇప్పుడు, ఎలా నేర్చుకుంటారు? అందుకని దైవుడు చెప్పాడు, ప్రతి దినము దినాన్ని బైబిల్తో ప్రారంభించాలి, ప్రతి దినము దినాన్ని బైబిల్తో ముగించాలి. ఈనాడు చాలా బిజీ లైఫ్, సెల్ ఫోన్ అంతా ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభు లేఖనాలు చదివి ప్రభు దగ్గర ఏమైనా నేర్చుకోవడానికి సేవకులకి మాకు ఖాళీ ఉండలేదు. బాగా బోగు బీడింగ్లు ఉంటాయి, విశ్వాసులు మీకు పనులు, బోర్డు పనులు ఉంటాయి. అందుకని మన జీవితంలో ఏం లేదంటే నెమ్మది లేదు. అందుకనే దేవుడు ఈ సంవత్సరం మనల్ని ఏమన్నాడంటే, సమస్తమును నూతనమైగా చేస్తా. మొట్టమొదటిది మన హృదయాన్ని, మన స్వభావాన్ని మారుస్తాడు ప్రభు. రెండవది మనం చూస్తూ వచ్చాను,
నూతన వ్యక్తిగా చేస్తాడు, అదే నూతన సృష్టిగా చేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా, సమయం లేదు కనుక. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. చాలక్క, దేవుడు అంటున్నాడు, నా మాట వినేవాడు. దేవునికి ఎవరంటే ఇష్టమంటే మాట వినేవాడు. 101వ కీర్తన 6వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. 101:6 కీర్తనలు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు ఏం చేస్తాడంట? కనిపెడుతూ ఉన్నాడు దేవుడు. అంటే ఏమి లేదు, దేశంలో నమ్మకస్తులు లేరు, విశ్వాసులు నమ్మకస్తులు లేరు. ఇక నేను పట్టేదంటే మళ్ళీ యూట్యూబ్లో చూసి నా మీద కోపపడుతూ ఉంటారు. నమ్మకత్వం లేదు. ఎక్కడ చూస్తున్న మోసం, అబద్ధం, టక్కరి. దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో, ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? కనిపెట్టుచూ ఉన్నాడు. కనుక ఈ దుర్దినాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మళ్ళీ అంటున్నాడు, నా మాట విని ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం చేయగలిగితే ప్రతీది మీకు ప్రభు అనుమతిస్తాడు. యాకోబు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, మీరు అడుగుతున్నారు కానీ ఏం లేదంట, దురుద్దేశాలతో భోగముల కొరకు, స్వేచ్ఛ కొరకు అడుగుతున్నారు తప్ప అది దేవుని యొక్క అక్కర కొరకు మీరు అడగట్లేదు అంటున్నాడు యాకోబు భక్తుడు. ఎందుకు కూడా మనకి మన జీవితంలో నేనే చెప్పగలను, చాలా తక్కువ సమయంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఒకసారి అక్కడ చూస్తే ఇది నేనేనా అని ఎందుకు మాట చెప్పండి, గొప్పగా చెప్పేది. మన జీవితంలో దేవుడు మనతో లేక ఆయన మాట వింటే ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన మాట వింటే కదా, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ బాణంలో నీళ్ళు పోసినారు, ఏమైపోయింది? అది మధురమైన ద్రాక్షారసం అయిపోయింది. ఆయన ఏమైనా మందు కలిపాడా, మంత్రాలు చేశాడా? ఏమీ లేదే, కేవలం ఒక మాట మాత్రమే. ఎంత అద్భుతమైన ఆయన మాటలో, ఆయన మాట సెలవిచ్చాడు. శతాధిపతి యొక్క పనివాడు బాగుపడ్డాడు, యాయిరు కుమారుడు బాగుపడ్డాడు, లాజరు బాగుపడ్డాడు. కారణం ఒక్క మాట. మరి మన జీవితంలో నా జీవితాన్ని నూతనంగా చేసుకున్న ఆశ ఉన్నట్లయితే ప్రార్థించే వ్యక్తికి ఉండవలసిన 3వ అనుభవం ఏంటంటే మాట వినే స్వభావం కలగాలి. చాలామంది మాట వినరు. నాకు తెలుసండి, మన దగ్గర ఊకడతా ఉంటారు, ఆడపనాడు చేస్తూ ఉంటాడు. అందుకే నాడు కుటుంబాల్లో, సంఘాల్లో వ్యక్తిగత ఏమి లేదు, జీవం లేదు, జీవం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. కనుక రాత్రికి ఉదయకాలంలో ప్రభు చెబుతున్నాడు, నమ్మకస్తులు అంటే ఆయన మాట వినేవారి కొరకు చూస్తున్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే చాలామంది ఉన్నారంట అక్కడ. అంటున్నాడు, నా నిమిత్తం ఎవడో వెళ్తాడు అని అంటే వెంటనే యెషయా ప్రవక్త లేసి ఏమన్నాడు, నేనున్నాను, నన్ను పంపు. ఈనాడు సేవకు పిలిచాడు అనుకోండి, ఎంత సాకులు చెప్తామో, ప్రభువా నేను నీకు దశభాగం ఇస్తా, ఉద్యోగం చేస్తా. భక్సింగర్ కూడా అలా చెప్పేవారంట. దేవుని మాటకు లోబడము. ఒకవేళ దైవజనుడిగా నేను కూడా ప్రభు నాతో కూడా మాట్లాడితే ఒప్పుకోవాలి. సేవకుల మీటింగ్లో ఇప్పుడు ఒకసారి గుండెలు గుచ్చుకుపోతుంటే మాటలు, సంఘంలో కొంతమంది వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు కదా, ఇక్కడ మాత్రం మాకు రగిలిపోతుంది. దాన్ని చూసి ఆ సేవకుడు మీటింగ్లో మాట వింటే మళ్ళా చప్పబడిపోయి, ప్రభు క్షమించే, వాడిని క్షమించు, నన్ను క్షమించు. ఎందుకు? వాడు తెలిసి చేస్తున్నాడు, మేము తెలియజేస్తే తప్పు. అందుకనే మాట వినాలి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు అంటే ఇందా చెప్పాం కదా, ప్రతి దినము దేవుని వాక్యం, ఉదయం సాయంత్రం వాక్యంతో వెళ్ళగలిగితే, వాక్యానుసారంగా మనం కట్టుకోగలిగితే నీ జీవితాన్ని ఏం చేస్తాడంట? నూతనంగా చేస్తాడు. అదే ఇక్కడ రాయబడిన మాట 101వ కీర్తనలో, దేశములో నా యొద్ద నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. పరిచర్య చేసేవారు ఎవరు కావాలంట? నిర్దోషమైన వారు.
ఇక సరే ఈ సందర్భం కాదు, నేను కూడా దాన్ని చెప్పదలుచుకోలేదు. కనుక నమ్మకస్తుడే మాట వింటాడు, నమ్మకస్తుడే లోబడతాడు, నమ్మకస్తునిగా పని అప్పగిస్తారు. కనుక ఈ 3 అనుభవాలు. మొదటి ఏంటండి, ప్రార్థించే వ్యక్తికి ఏం కావాలి? నూతన స్వభావంతో ప్రార్థించాలి, నూతన హృదయం కలిగి ప్రార్థించాలి. రెండవ అనుభవం నూతన సృష్టి, అంటే పాతవి గతించిపోయినాయి, పాత అనుభవాలు పోయినాయి. ఇక క్రీస్తు మనసు, నూతన అంటే క్రీస్తు మనసు కలిగి ప్రార్థించాలి. మూడవది మనం చూస్తూ వచ్చిన నమ్మకస్తులు, లేక మాట వినేవారుగా ప్రభు ఏం చెప్తే అది చేయాలి. చాలామంది విశ్వాసులు అలా చేయట్లేదు. నాడు దేవుని దాసులు అలా చేయట్లేదు. ఎలా చేస్తున్నాం? మనకు నచ్చినట్లుగానే చేస్తాం, మనకు అనుకూలంగా ఉంటేనే చేస్తాం. మరి దేవుడు ఎలా సంతోషపడతాడు? మన ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు? కనుక ఉదయ కాలంలో ఈ 3 అనుభవాలు కలిగి ప్రార్థించగలిగితే మన జీవితం ఏమైపోతుందంట? నూతన అనుభవం, నూతన వ్యక్తి, నూతన పాత్ర, నూతన ఆత్మ. నిన్ను చూసిన వారు అనేక మంది పరిగెడతారు. ఓ మాట చదివి నేను ముగిస్తా. జకరియా గ్రంథము 8వ అధ్యాయము, జకరియా గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10,000 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక. ఉందా ఈ అనుభవం మన జీవితంలో? ఎంత స్వార్థ చేస్తే మనమే సాక్షార్థంగా, మనమే ఆత్మీయంగా, మనమే దైవికంగా, మనమే దీన మనసు లేకుండా ఓ పత్రికలు పంచి పాటలు పాడి ప్రయాసపడి డబ్బులు వస్తున్నాయి, ఖర్చు పెడితే ఏం ప్రయోజనం? ఏం ఎరగాలంట? ఈ వ్యక్తి నూతన వ్యక్తి. ఇక్కడ రాయబడుతున్నమాట, అన్యజనులలో 10,000 మంది ఒక యూదుని, ఒక క్రైస్తవుని, ఒక విశ్వాస సంఘ పెట్టుకుని దేవుని మందిరానికి వస్తాడంట. ఉందా ఇలాంటి సాక్ష్యం? లేదు. కనుక మనం ఏం కోరుకోవాలంటే, నన్ను నూతన వ్యక్తిగా చేయి ప్రభు అని ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకించును గాక. ఆ రీతిగా ప్రార్థించిన కొరకు దేవుడు మనం సిద్ధపరిచును గాక. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, వాక్య ఫలింపు కొరకై ప్రార్థన చేసిన తర్వాత పాట పాడి తర్వాత ప్రార్థనలో ప్రవేశిస్తాం. దానియేలు అన్నగారు రండి, ఫలింపు కొరచిన ప్రార్థన. అందరు కళ్ళు మూసుకోండి, నూతనమైన తీర్మానాలు చేసుకుందాం. సంపూర్ణ మహిమగల రాజ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు. నూతన సంవత్సరంలో నూతన తీర్మానాల కొరకే మాకు సహాయం చేసినందుకే వందనాలు. హృదయంలోని మచ్చరం తీసుకువేసుకున్నట్టు కొరకే సహాయం చేస్తురండి అయ్యా. నా ప్రభువా, మీ లేఖనం ప్రకారము నీ వాక్యాన్ని ధ్యానించట్లో, నీ వాక్యాన్ని స్వీకరించట్లో కూడా మాకు సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా జీవించడం కొరకే సహాయం చేస్తున్నామని కూడా నీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాం. మరి నూతన జీవితాన్ని మాకు ఇచ్చినారు నూతన సంవత్సరంలో అయ్యా. మరి అన్నీ తెలిసిన వారు తెలిసి చేస్తున్నాము, భక్తి ఉంది, బైబిల్ చదువుతున్నాము అని ఎంతోమంది మోసపోతూ వస్తున్నారు. దాన్ని నీకు దగ్గరగాను, నీ చిత్తానుసారంగాను అయ్యా మీరు చెప్పిన విధంగా నడుచుకోలేక అనేక మంది ఈ రోజుని ఇంకా నీకు దూరస్తులుగానే ఉంటూ వచ్చినారు. మొదటగా నా ప్రభువా, నిన్ను ప్రేమించినట్లు, నీ వాక్యాన్ని ధ్యానించినట్లు అయ్యా నూతన అనుభవాన్ని అనుగ్రహిస్తూ రండి. నీకు దూరంగా కాక నీ దగ్గరగా జీవించినట్లుగా సహాయం చేయండి. ఇంకా నీ దాసుల ద్వారా వెతబడిన వాక్యాలన్నీ నీరు కట్టి ఫలింపజేస్తురమ్మని ప్రార్థన కొరకే మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు మహాలక్ష్మి ప్రియకి మాడనే యేసుక్రీస్తు పరిశుద్ధ నామముపేట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.
ఆమేన్. ఒకసారి మనందరం లేచి నిలబడదాం. 427వ పాట పాడుకుంటాం. జీవోపదాత నా హృదయంలోనికి రా. కొత్త పాఠ పుస్తకం 427, పాత పాఠ పుస్తకం 424. రెండో చరణం పాడిన తర్వాత కూర్చోండి మీరు. 427, 424. షిమేన్ గారు రండి. జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేము, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేము, నూతన జన్మమును మా కొసగి నూతన ముగమము చేయన్, నూతన జన్మమును మా కొసగి నూతన ముగమము చేయన్, నూతన ఆత్మ హృదయమునేమో నేను స్తుతింపన్, నూతన ఆత్మ హృదయమునేమో నేను స్తుతింపన్, జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేము, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేము, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా లోకము చూచునట్లు, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా లోకము చూచునట్లు, నూతన వస్త్రహారములేచి సుందరునిగా చేయుము, నూతన వస్త్రహారములేచి సుందరునిగా చేయుము, జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేము, నూతన వెలుగు అందరూ కూర్చోండి, అనుభవమందరికి నేము, నూతన వాక్కులను మా కొసగి నూతన గీతము నేర్పు, నూతన వాక్కులను మా కొసగి నూతన గీతము నేర్పు, నూతన రాగమును మా కొసగి నిత్యము స్తుతి పొందుము, నూతన రాగమును మా కొసగి నిత్యము స్తుతి పొందుము, జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి
వెలుగు నూతన అనుభవమందరికి నేమో నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము చూపు నూతన శక్తిని అందరి కొసగి నూతన మార్గము చూపు ఏదో మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు నీతో మహిమ కొరకై నాకు నూతన నడకను నేర్పు జీవపు దాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేమో నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేమో నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన పాత్రగను నన్ను చేసి నీదు మహిమతో నింపు నూతన ఆయుధముగమము చేసి శత్రువును ఓడించు నూతన ఆయుధముగమము చేసి శత్రువును ఓడించు జీవపు దాతనా హృదయములోనికి రా నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేమో నూతన వెలుగు నూతన అనుభవమందరికి నేమో ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ రాత్రంతయు ప్రార్థనలో పొందడానికి దేవుని ప్రేమించి సియోను సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి వచ్చిన మీ అందరికి మరోసారి ప్రత్యేక వందనాలండి. ప్రైజ్ లార్డ్. మరి సమయంలో మంచి దైవ వర్తమానం మనం విన్నాం. నూతన హృదయం ఏం మారాలంటే మనం నూతన సృష్టిగా నమ్మకస్తులుగా మనం మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన యొక్క దినములో మరి యొక్క అనుభవాలతో మనము ప్రార్థన చేస్తాం. మరి ముఖ్యంగా మరి దేవుడు మమ్మల్ని ప్రేమించి మరి పోతేపల్లి నుండి ద్వారకథంలో మరి నడిపించారు. మరి 7 సంవత్సరాలు అంతే కదండి, 7 సంవత్సరాలు అయింది. మరి దేవుడు తన మహాకృప చొప్పున ఈ అన్ని ప్రాంతంలో మరి ఆత్మీయమైనటువంటి దేవుని కృప ఆత్మీయ ప్రజల యొక్క ప్రార్థన సహకారం ద్వారా ఈ విధంగా ఈ యొక్క ప్రాంతంలో పరిచర్య చేయడానికి దేవుడు సహకరిస్తున్నారు. మరి మందిర నిర్మాణం కొరకు కూడాను దేవుడు చక్కని స్థలాన్ని కూడా ఇచ్చాడు. అయితే మరి మందిరం కట్టడానికి కూడా ఎన్నో ఆటంకాల అవరోధాలు కూడా దేవుడు ఆయన కృప వల్ల పరిశుద్ధుల ప్రార్థన వల్ల ఇప్పటివరకు ఎన్నో ఊహించినటువంటి అత్యధికమైన ఆశ్చర్యమైన మహోన్నతమైనటువంటి అసాధ్యమైన కార్యాలు దేవుడు నిర్వర్తించాడు. ఈ అమూల్యమైన సమయంలో ఇంకా మరి మందిర నిర్మాణం కట్టడానికి బ్యాంకు లోన్ కూడా శాంక్షన్ అయింది. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ పొరపాటు పడితే అది కూడా దేవుడి కృప వల్ల అది సరిచేయబడింది. అయితే సరిహద్దులో సమస్య ఉందండి. మరి కొంతమంది మరి కొంత దేవుని స్థలం మాదన్నట్లుగా కొంత ఆక్రమించిన అలాగే కట్టేస్తున్నాను అది